జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. ఈరోజు తిరుప్పావై 5వ పాశురం. మాయనై మన్ను వడమదురై మైంధనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் அணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் துவித்தோலுதோ வாயினால் பாடி வனத்தினால் சிந்திக்க போயா பிழையும் புகுதருவான் நின்றுணவும் తీయనీల్ తూషాగుం చెప్పే ఏలోరింబావాయ్. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. నిన్నటి పాశురం లోపల మన ఆండాల్ తల్లి ఈ కృష్ణుని పరివారమంతా కూడా వస్తే కృష్ణ భక్తి కంటే కృష్ణుని సేవ చేసేటువంటి వారికి సేవ చేసుకుంటే కృష్ణుని అనుగ్రహం దక్కుతుందని చెప్పి వర్ణదేవుడు వచ్చాడు. ఆ వర్ణదేవునికి ఎలా మీరు పరిశీలించాలి అనేటువంటిది మన ఆండాల్ తల్లి నేర్పించింది. ఈరోజు పాశురం లోపల గోపికలందరూ కూడా ఆండాల్ గోపిక పిలుపును అనుసరించి ఒక చోట చేరారు. వారిలో కొందరు వేదాంతం తెలిసిన వారున్నారు, కొందరు ధర్మశాస్త్రమును తెలిసిన వారున్నారు, మరికొందరు శంకించేటువంటి వారున్నారు, మరి కేవలం జ్ఞానం లేని వారము కదా మనమందరం. తెలిసియూ తెలియక ఎన్నో పాపాలు చేసిన వాళ్ళమవుతాం. ఈ జన్మలో అనేక అనాది కాలం నుండి ఆర్జించిన పాపములు ఎన్నో ఉన్నాయి కదా. మనకు కృష్ణ భగవానుని సంశ్లేషం ఈ పాపములు తొలగినదే ఎట్లు లభించును. కాబట్టి కృష్ణుని నమ్ముకున్నాం కాబట్టి మనకి ఈ పాపములన్నీ కూడా పోయినవే. ఎట్లా? చాలా అందమైనది. అందాలకు మూల కందం అనాలంటే సంస్కృతంలో దాన్ని కృష్ అనా అంటారు. కృష్ అంటే చాలా, అన అంటే ఆనందం, ఆనందింపచేయు తత్వం అయితే రామ రమయతి అని అంటారు. కృష్ణ అనగానే ఒక మనిషి అనుకోకూడదు, అది ఒక తత్వం అని జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. అర్జునుడు అలాగే అనుకున్నాడు మానవుడు అని. కృష్ణుడు విశ్వరూపం చూశాక అర్థమయ్యింది ఆయనంటే ఏమిటో. అంతటా వ్యాపించిన ఈ తత్వం మన కోసం మనం ఏర్పరిచిన రూపాన్ని, మనం పెట్టిన పేరుని తనదిగా చేసుకోగలడు. ఈ ఎదురుగుండా కనిపించే దాన్ని మనం విశ్వసించగలిగితే చాలు. ఇదే కృష్ణుడు, ఇదే తత్వం అని గుర్తించుకుంటే చాలు. అప్పుడు మనం ఓం అనేటువంటి పలుకు మనకు వినబడుతుంది. అది గుర్తించకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా వృధానే. ఈ గుర్తింపు కలిగితే చాలు, మనం ఉన్న చోటనే చాలు. అందుకే నివృతారాగస్య గృహం తపోవనం. నీ లోపల అహంకారం తగ్గితే, బహిరమైన వస్తువుల తత్వం తెలిస్తే అప్పుడు గృహమే ఒక తపోవనం అవుతుంది. నీ జీవితమే ఒక తపస్సు అవుతుంది. ఇలా ఇంటిలో చూడడానికి వీలైనట్టుగా ఒక రూపం పెట్టుకో. ఆ రూపం నీ దృష్టిని ఆకర్షించేటట్టుగా ఉండాలి. నీకు భయం అనేటువంటిది కలిగించినట్లుగా ఉండాలి. ఇలా మనం తయారు చేసి దాన్ని ఒక రూపం, పేరు ఇచ్చి ఒక విశ్వాసముతో ఆ పేరుని పలకడం నేర్చుకుంటే చాలు. ఆ విశ్వాసం చాలు. పూజకు నిబంధనలు, పరీక్షలు ఏమీ లేవు. అచంచలమైనటువంటి విశ్వాసంతో, నిష్కలమైనటువంటి ప్రేమతో మనం ఏమి పలికినా అది మంత్రాలే అవుతాయి. అయినా ప్రేమతోనే స్వీకరిస్తాడు స్వామి. ఏమి చేసినా అది ఆరాధనే అవుతుంది. నీ ఇంట్లో విగ్రహంలోనే విశ్వాన్నంతటా నడిపే తత్వం ఉందని గమనించు చాలు. దీన్ని విశ్వసిస్తే చాలు. ఆధునిక విజ్ఞానం కూడా ఇంత చిన్న అణువులో ఎంత శిక్ష ఉందని చెబుతుంది. అదేదో
లేనిది కాదు, అంతటా వ్యాపించి ఉంది. దాన్నే మనం నారాయణ అనే పేరు పెట్టుకున్నాం. దాని గుణగణాలను మన శాస్త్రాల ద్వారా గుర్తించగలుగుతున్నాం. అంతటా ఉండే ఆ తత్వం ఈ విగ్రహంలోనూ ఉంది, సందేహం అవసరం లేదు అని మన ఆండాళ్ తల్లి తెలియజేస్తుంది ఈ పాటలో. 2వ అధ్యాయంలో పరమాత్మ ఇదే చెప్తాడు. సంమృయాత్మ వినశ్యతి. ఏ రంగమైనా ముందుకు పోవడానికి అది సరైన నిర్ణయం తీసుకో, అడుగు ముందుకు వెయ్యి, సంశయం అవసరం లేదు. దాన్నే ఆండాళ్ తల్లి అందమైన పాటలో గోపికల కథంగా అందించింది. ఆండాళ్ తల్లి ఈ వ్రతం చేద్దామని బయలుదేరింది. చుట్టూ గోపీజనమంతా చేరారు. మొదటి రోజు మనమంతా ధనుర్మాస వ్రతం చేస్తున్నామని తెలియజేసింది. 2వ రోజు వ్రతానికి కావలసిన నియమాలేంటో తెలియజేసింది. 3వ రోజు వ్రతం ఆచరిస్తే కలిగే లోకక్షేమం గురించి వివరించింది. 4వ రోజు ఇలాంటి మంచి మనస్సుతో చేస్తే మనకు దేవతలతో సహా లోకంలో ఉన్న వాళ్ళంతా తోడ్పడతారని తెలియజేసింది. ఇక వారంతా శ్రీకృష్ణుడి కోసం బయలుదేరుతుండగా కొందరికి సందేహం వచ్చింది. ఇది లోకం మొత్తం క్షేమం కోసం చేస్తే వ్రతం కదా, ఏమైనా ఆటంకాలు వస్తాయేమో అనేటువంటి సంశయం వ్యక్తం చేసింది. ఓ గోపిక, నీకు ఆ సంశయం ఎందుకు వచ్చిందని ఆండాళ్ తల్లి అడిగింది. ఓ గోపిక, ఆ గోపిక చాలా పురాణాలు చదివినట్లు ఉంది. అందుకు ఆమె రామాయణంలో శ్రీరాముడి పట్టాభిషేకం అని దశరథుడు ఏర్పాటు చేయగా అదే సమయానికి వనవాసం ప్రాప్తించింది కదా, మరి మంచి పనులు చెయ్యాలంటే అడ్డంకులు కూడా అలాగే ఉంటాయి కదా అని సంశయాన్ని తెలిపింది. అంతలో మరో గోపిక లేచి తన సంశయాన్ని తెలియజేసింది. ఈ గోపిక కావ్యాలు చదివినట్టు ఉంది. ఒక కావ్యంలోని వర్ణన గురించి చెప్తూ ఒక తుమ్మెద ఒక పద్మంపై వాలిందట. మధువును పానం చేసేసరికి మత్తుతో నిద్రపోయిందట. సాయంకాలం కాగానే పద్మం ముకిలించుకుపోయిందట. లేచి చూడగానే బయటకు వెళ్ళడానికి మార్గం లేదని తెలిసి ఉదయం కాగానే పద్మం వికసించింది, కానీ నేను వెళ్ళిపోవచ్చు కదా అనేటువంటి ఆశతో రాత్రంతా ఎదురు చూస్తుందట. అంతలోనే ఒక మదపు టేనుగు స్నానం కోసం ఆ పద్మాన్ని లాగి గట్టుపైకి విసిరికొట్టింది. తుమ్మెద అలాగే ప్రాణాలు కోల్పోయిందట. ఆశలెన్నో పెట్టుకున్నాం, కానీ నెరవేరుతాయా అనేటువంటి సంశయాన్ని తెలిపింది. మరో గోపిక కాస్త వేదాంతం చదివినట్లు ఉంది. ఆమె లేచి, మనం చేసిన కర్మలు మన శరీరం పైన రాసి ఉంటాయి అంటారు కదా, వాటిని మనం అనుభవించక తప్పదు. మరి మనం ఎట్లాంటి కర్మలు చేశామో ఏమిటో, మనం విజయం సాధిస్తామో లేదో అనేటువంటి సంశయాన్ని తెలియజేసింది. ఇలాంటి సంశయాలన్నిటికీ సమాధానమిస్తుంది మన ఆండాళ్ తల్లి ఈరోజు పాటలో. మనం చేసేటువంటి కర్మలచే పుణ్యపాపములు భగవంతుడు నిర్ణయిస్తాడు. మనం చేసే చిన్న విషయం కూడా ఆయనకు తెలియకుండా ఉండదు. అందుకే ఆయనను సర్వజ్ఞుడు, సర్వవేత్త అంటారు. ఆయా కర్మలకు తగిన ఫలితాన్నిచ్చే శక్తి కూడా కలిగి ఉంటాడు. అందుకే మన పెద్దలు మన సంకల్పంలో కానీ, మాటల్లో కానీ, చేతల్లో కానీ చెడు రానివ్వద్దు అంటారు. ఇలాంటి ఒక సంస్కారం ఏర్పరిచారు మన ఋషులు. మనం అనుభవించేవన్నీ మనం ఒకప్పుడు చేసినవే. ఇప్పుడు వచ్చిన తనువుతో కూడా మనం నిన్న తిన్న తిండిని కూడా గుర్తించగలం కదా. ఇక మనం ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో ఒక శాస్త్రాన్ని ఇచ్చాడు. భగవంతుణ్ణి మనపై కలిగే ప్రేమ పుణ్యం అంటారు. మనపై కలిగిన కోపమే పాపం. వీటన్నిటినీ నుండి బయటపడే సులభమైనటువంటి మార్గాన్ని ఆండాళ్ తల్లి చెప్తుంది. మనం చేసే కర్మలు 3 రకాలుగా ఉంటాయి. అవి సంచితములు, ఆగామి, ప్రారబ్ధం అని అంటారు. ఇదివరకు మనం చేసుకున్న వాటిని సంచితములని, ఇప్పుడు ఈ శరీరం అనుభవిస్తున్న వాటిని ప్రారబ్ధమని, ఇప్పుడు చేస్తున్నవన్నీ భవిష్యత్తులో అనుభవించేవి కనుక వాటిని ఆగామి అని అంటారు. మనం కావాలని అనుకుంటే సంచితాలను ఆగామి చేసుకోవచ్చును, కానీ ప్రారబ్ధం మాత్రం ఉంటుంది.
భగవంతుని శరణాగతి చేస్తే ప్రాచీన కర్మలను తుడిచివేస్తాడు. ఇకపై మనం చేసే కర్మలు మంచిగా ఉండాలి అంటే ఆగామి దూరం అవుతుంది. మరి ఆ కర్మలన్నీ ఎక్కడో ఒక దగ్గర అనుభవించవలసింది కదా, మరి అవి ఎక్కడికి పోతాయి అని ఒక గోపిక అడిగింది. ఇది మనం అందరం తెలుసుకోవాలి. భగవంతుడు మనపై ఉండే పాపాలను మనల్ని ద్వేషించే వారికి, పుణ్యాలను మనల్ని ప్రేమించే వారికి పంచి మనల్ని స్వీకరిస్తాడు. ఇక ప్రారబ్ధం కూడా నిర్వీర్యం కావాలంటే మనం భగవంతునికి చెందినవాడను, నేను చేసేది వాడి సేవ, వాడి కోసం చేస్తున్నాను, ఇలాంటి భావన చాలు. మనకు అందిన నామముతో ఆయన పేరు పలుకు చాలు, ప్రారబ్ధం కూడా అంటదు. దీన్నే ఉజ్జవించి బ్రతకటం అంటారు. ఆయన నామాన్ని పాడదాం రండి అంటూ ఆండాళ్ తల్లి చెప్తుంది. మాయనై మన్ను మధురై మైందని. చిత్ర విచిత్రమైన ఆశ్చర్యకరమైన కళ్యాణ గుణములు, శక్తి విశేషాలు కలిగి ఉన్నవాడు. అలాంటి వాడు మధురా నగరానికి దిగివచ్చాడు. తూయ పెరునేరు యమునై తురైవనై. మరి పెరగటమేమో యమునా నది అవతల ఉన్న గోకులంలో పుట్టగానే మరి రాత్రికి రాత్రి యమునా నది దాటడం, ఇది ఒక రహస్యం. దీన్ని ఆండాళ్ 15వ పాటలో చెబుతుంది. యమునా నది సూర్యుని పుత్రిక, యముడి సోదరి. మరి శ్రీకృష్ణునికి దారి ఎందుకు ఇచ్చింది? మరి కృష్ణుడు ఆ యమునా నది ఒడ్డుననే తిరిగేవాడు. నీటి కోసమై, వచ్చే గోపికల కోసం వేచి ఉండేవాడు. ఆయర్కులత్తినీల్ తోన్రుం మణివిలెక్కై. గోకులంలో మరి వెలిగించనక్కర్లేని మణిదీపం వెలుగుతూ వలె పెరుగుతున్నాడు పరమాత్మ. తాయై కుడల్ విలక్కం శైద దామోదరనై. మరి ఎలా ఉంటాడు ఆయన అంటే తల్లి రోటికి కట్టివేస్తే ఏమీ చేతకాని వాడిలా ఉంటాడు. అందుకే ఆయనను దామోదరుడు అంటారు. దామ ఉదరుడు అయ్యాడు. మన దగ్గర కూడా అలాగే ఉంటాడు విగ్రహ రూపంలో. అక్కడ తల్లి ప్రేమతో లొంగబడి ఉన్నాడు. మన జ్ఞానంతో మన దగ్గర ఆయన విగ్రహంలో లొంగి ఉన్నాడు. ఆధ్యాత్మిక పిపాస కలిగిన వ్యక్తి భగవతత్వాన్ని ఎక్కడ సేవించాలంటే విగ్రహమే ఒక మంచి మార్గం. ఆండాళ్ తల్లి విల్లి ఉత్తూరులో జన్మించి అక్కడి వటపత్ర సాయిని కొలిచింది. శ్రీరంగనాథుణ్ణి చేరింది. సుందరబాహు స్వామి మొక్కుబడి చేసింది. వెంకటాచలపతిని ఆరాధించింది. అంతటా విగ్రహారూపంలో ఉన్నవారినే కొలిచింది. భగవంతుని కోసం ఎక్కడికని పరుగులు పెట్టల. విగ్రహాన్ని రూపంగా పరిపూర్ణంగా నమ్మింది. మనకు విశ్వాస సంపూర్ణత కలగాలి. తాను అర్జించినది మనము పొందాలని తిరుప్పావైని మనకు అందించింది. తూయోమాయ్ వంధో. దీనికి మనం పరిశుద్ధం కావాలి. అది ఎలా అంటే భగవంతుని తత్వాన్ని గురిస్తే మానసిక శుద్ధి ఏర్పడుతుంది. నాం తూమలర్ తువిల్తోలుదు. పరిశుద్ధమైనటువంటి హృదయంతో అనే పుష్పాన్ని ఆయనపై విసిరితే చాలు. చేతులు ఒక్కసారి జోడిస్తే చాలు. ఇలా చేతులు జోడించటానికి అంజలి అంటారు. అంజలి అంటే ఆయనను జలాలతో కరిగేటట్టు చేస్తుంది. వాయినాల్ పాడి నోరు ఉంది కనుక ఆయన నామాన్ని పాడదాం చాలు. మనత్తినాల్ చిందిక్క మనస్సు ఉంది కదా, ఉంది కనుక ఆయన గుణాన్ని స్మరించుదాం. పోయా పిలయుం. మనం గతంలో చేసిన సంచితములన్నీ పాపములన్నీ పోతాయి. పూగు జర్వాన్ నిండునవు. ఇక రాబో ఆగామి తీయనీల్ తూషాగుం మనకు అంటకుండా ఉంటుంది. చెప్పుం ఆయన నామాన్ని చెప్పు. ఈ పాటలో ఆండాళ్ మాయనై మన్ను వడమధునై దామోదరై ఇలా కొన్ని నామాన్ని తెలిపింది. ఆగమాలు చెప్పినదామె ఏమిటి? ఆగమాలు ఏం చెప్తున్నాయంటే పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణముచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇది శుక్ల యజుర్వేదం శాంతి మంత్రం. అదే తెలుపుతుంది. తెలుసుకుందాం. పూర్ణం అనగానే
ముందుగా మనం దేనితో నిండి ఉన్నది ప్రశ్న వస్తుంది. పూర్ణమనగా అన్నీ నిండుగా కలదని అర్థం. అంటే స్వపూర్ణం, స్వరూపం, గుణం, దయ ఇత్యాదులన్నీ నిండుగా కలది అనవచ్చు. మరి ఏమిటా పూర్ణం, ఎక్కడ లభిస్తుంది? ఈ మంత్రం దానికి సమాధానమిస్తుంది. పూర్ణమిదం, ఇదమంటే చాలా దగ్గరగా ఉంటుంది, నీ లోపలనే. దీన్నే మనం అంతర్యామి స్వరూపం అంటాం. కానీ మనకు తెలియనట్లే ఉంటుంది కదా. పూర్ణమద అంటే అంతటా వ్యాపించి ఉంటుంది, అది పూర్ణమే. లాభం లేదు, గుర్తించడం కష్టం. మరి ఎలా చేస్తుంది ఈ పూర్ణం? పూర్ణాత్ పూర్ణముచ్యతే, ఆ పూర్ణమే ఒక చోటకు చేరి ఉంటుంది, అది పూర్ణమే. సృష్టి స్థితి లయ కార్యాలు చేయుటకు వ్యూహస్థానంలో ఉంటుంది, అది పూర్ణ రూపమే. కానీ మనం చూడలేం కదా. పూర్ణస్య పూర్ణమాదాయ, ఆయా అవసరాలను బట్టి ఆ పూర్ణంలో నుంచి మరో పూర్ణం మన వద్దకు దిగి వస్తుంది, అది పూర్ణమే. వీటినే అవతారాలు అంటారు. ఇవి కాలానుగుణం బట్టి వచ్చేవి కదా, మనం ఇప్పుడు చూడలేం కదా. ఇలాగే పూర్ణమేవ వశిష్యతే, ఆయా అవతారాల్లో వచ్చినప్పుడు ఆయన గుణాలను బట్టి మనం ఏర్పాటు చేసుకున్న విగ్రహం కూడా ఒక పూర్ణమే. అందుకే మనం ఆరాధించేటువంటి విగ్రహం ఒక సంపూర్ణమైనదే అని ఒక విశ్వాసం ఏర్పడాలి. ఈ స్వరూపాలన్నిటినీ మన ఆండాళ్ తల్లి ఒక్కొక్క పాట మనకు అందించింది. అందుకే తిరుప్పావైని వేదానుసారం అంటారు. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.